ఖమ్మం జనసేన కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ఇన్ఛార్జ్ మిరియాల రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యలు హాస్యాస్పదమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోతామేమో అనే భయంతో ఇలా మాట్లాడుతున్నారని విమర్శించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెట్టుబడిదారులను తీసుకొచ్చి రాజకీయాల్లో ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసి తెలంగాణ ప్రజల యొక్క శ్రమను దోపిడీ చేస్తా ఉన్నారు. కానీ మా అధినేత పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మాలాంటి యువతకి, విద్యావంతులకి, మహిళలకి రాజకీయ అవకాశాలు ఇచ్చి వ్యవస్థను మార్పు చెందాలని ఈ రోజున ఆయన యొక్క వ్యక్తిగత జీవితంలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కానీ ఈ రోజున ప్రొఫెషనల్ గా ఆయన సినిమా నెంబర్ 1 హీరోగా ఉండి కూడా ఈ రోజు ముందుకు వచ్చి పనిచేస్తా ఉందంటే వ్యవస్థ మార్పు కోసం పనిచేస్తా ఉన్నారు. అలాంటి వ్యక్తి విషయంలో ఆయనకు ప్రాంతీయ భేదాలు ఎందుకు? మీ ప్రాంతీయ భేదాలకు సంబంధం ఉంది. ఆయన పుట్టి పెరిగిందే హైదరాబాద్ లో, అసలు ఆయన పుట్టి పెరిగిందే మద్రాసులో. ఆయన ఆంధ్రప్రదేశ్ నెసెసిటీ ఎక్కువ ఉంది కాబట్టి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు చేస్తా ఉన్నారు. ఆయన మహారాష్ట్ర వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కర్ణాటక వెళ్ళి ప్రచారం చేసి వచ్చారు, కేరళలో రేపు రాబోయే ఎలక్షన్ లో ప్రచారం చేస్తా ఉన్నారు, వెస్ట్ బెంగాల్ ఎలక్షన్ లో ఆయన అడుగుతా ఉన్నారు. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఆయన ప్రచారం చేస్తా ఉంటే ఒక తెలుగువాడు, హైదరాబాద్ లోనే నివసించే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా బిజినెస్ చేసే వ్యక్తి, హైదరాబాద్ సెంట్రిక్ గా ఆయన సినిమాలు చూసుకునే వ్యక్తి